42% రిజర్వేషన్ బీసీలకు ఏదైతే స్థానిక సంస్థల్లో అమలు చేయాలని చెప్పి ఏదైతే తీర్మానించి చేసినటువంటి గందరగోళంలో భాగంగా బీసీ జేఏసీ ఈరోజు ఈ యొక్క తెలంగాణ బంద్కు పిలుపుని ఇవ్వడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా మద్దతు తెలుపుతూ 42% రిజర్వేషన్ ఏమవుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. బహిరంగంగా కూడా అన్ని కుల సంఘాల మీటింగ్లలో కూడా 42% అమలు చేయాలని చెప్పి ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేయడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ ఏమవుతుందో దాన్ని చట్టబద్ధత కల్పించకుండా ముందే ఒక దృష్టికోణంతో దీన్ని అమలు చేయాలనే ఒక వర్గం సంకల్పంతో దాన్ని వీక్ చేయడానికి ముందే వాళ్ళకి తెలుసు కోట్లలో దీన్ని వీగిపోతుంది. దాన్ని మనం రాజకీయంగా ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ పైన బురద జలాలనే ముందే ప్రణాళికలతోటి ఈ రిజర్వేషన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయకపోగా పూర్తి నిల్ బడ్జెట్తో ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేకపోతుంది. కాబట్టి ప్రజల్లో రోజు రోజుకు వస్తున్న వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఈ రిజర్వేషన్ని ప్రభుత్వం వాడుకుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ 42% ఏదైతే చట్టబద్ధత మీరు తీసుకొస్తారో ఖచ్చితంగా మేము కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రిపేర్ అయ్యే ఉన్నాం. ఏ విధమైనటువంటి రిజర్వేషన్ వచ్చినా కూడా